ఇక టూరిస్ట్ స్పాట్ అరకులోయలో టెన్షన్ కనబడుతోంది. కొద్ది కాలంగా మావోల కదలికలపై సమాచారం ఉండటంతో అధికారులను టెన్షన్ పెడుతోంది. టూరిస్టులకు ఇప్పుడు సీజన్ కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన అటు అధికారుల్లో ఇటు గిరిజనుల్లో కనపడుతోంది. విశాఖ ఏజెన్సీలో మావోల అలజడి మళ్లీ మొదలైంది. ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇవ్వడంతో మావోలు గిరిజనులతో సమావేశాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ఏడాదిన్నరగా మావోలు అరకులో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారనే విషయాన్ని పోలీసులు చెప్పడంతో పర్యాటక ప్రాంతంలో ఆందోళన మొదలైంది. బాక్సైట్ నిక్షేపాలున్న రణజల్లెడ, చిట్టగండిలో మావోలు ఏడాదిన్నరగా సమావేశాలు నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. గిరిజనులను బాక్సైట్ వ్యతిరేక పోరాటాలకు సిద్ధం చేసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడులు చేస్తున్నారు. దాడుల్లో 2 మావోలు చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. చిట్టబడి ఈ ఏరియా ఏదైతే ఉందో గన్నెల పంచాయతీ సమీపంలో బార్డర్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలు కూడా బాక్సైట్ నిక్షేపాలు ఉన్నట్టు గతంలో జిందాల్ కంపెనీకి అవి ఇది లీజ్కి ఏపీఎండిసి ద్వారా జిందాల్ కంపెనీకి లీజ్ ఇవ్వటానికి ఆ ఒప్పందాలు కుదురున్నాయి. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎక్కడ సరిహద్దులో ఉన్న ఏదైతే నందపూర్ ఏరియా కమిటీ ఉందో అక్కడ యాంటీ బాక్సైట్ ఉద్యమంలో భాగంగా జనాంతో వచ్చి అక్కడ కవర్ చేసి మీటింగ్లు పెట్టవన్నీ జరుగుతున్నట్టయితే సమాచారం ఉంది. మనకున్న పక్కా సమాచారం పేరు మీదే ఇది జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. అరకులో మావోలు తిరుగుతున్నారనే విషయం తెలియడంతో పర్యాటకులు భయపడిపోతున్నారు. ఈ ప్రభావం టూరిజం డిపార్ట్మెంట్ పై పడింది. మరోవైపు పోలీసులు మాత్రం ఏజెన్సీలో మావోల ప్రభావమే పెద్దగా లేదని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది లొంగిపోతున్నారంటూ సరెండర్ అయిన మిలిషియా సభ్యుల్ని చూపిస్తున్నారు. అతను ఇచ్చిన కన్ఫెషన్ మాదిరిగా ప్రజెంట్ ఆ ఏరియాలో బందవీధి, జీకే వీధి, బందవీధి, చాపరాత్పాలెం, రొంపుల, పెద్దవలస, గోనవాయిలంక, మంగళపాలెం దగ్గరలో వీరందరూ కూడా యాక్టివ్గా జాంబరీ వెనకాల వచ్చినప్పుడు తిరిగి ఈ కాఫీ తోపుల పంపకాల్లో వీళ్ళంత చురుకైన పాత్రతో పాల్గొంటున్నారని మనకు తెలియపరచుగా వీరందరినీ కూడా ఆ గ్రామ పెద్దల ద్వారా ఇతర మనకున్న ఇతర మార్గాల ద్వారా వీళ్ళందరికీ పిలిపిస్తే వీళ్ళందరూ వచ్చి వీరి యొక్క చేసిన తప్పును ఒప్పుకొని మన వద్ద లొంగిపోవటానికి రావడం జరిగింది. వింటర్ సీజన్ కావడంతో ఈ టైంలో టూరిస్టుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే మావోల టెన్షన్ తో పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది. ఈ సీజన్ లో టూరిజంతో ఆర్థిక వనరులు వస్తాయని భావించిన టూరిజం శాఖ లెక్కలు తారుమారవుతున్నాయి.